ఓం శ్రీమాత్రే నమః. శ్రీ ఆంజనేయ స్వామి వారి మహాత్మ్యము 5వ భాగము. నీలుడి కథ. శ్రీ రామచంద్ర ప్రభువు రావణవధ తర్వాత లంకా రాజ్యానికి విభీషణుడి చేత పట్టాభిషేకం చేయించాడు. విభీషణుడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నాడు. విభీషణుడి కొడుకు పేరు నీలుడు. ఇతడు గుణము బలము విద్యలలో మేటి. ఒకసారి నీలుడు తండ్రి విభీషణుడి దగ్గరకు చేరి నమస్కరించి ఇలా అన్నాడు: తండ్రి, మీ పరిపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. వారికి ఎలాంటి లోటు లేదు. మనకు ధనం సంపదలకు కొదువ కూడా లేదు. అయినా మన రాజ్యమైన లంకలో చింతామణి, కామధేనువు, కల్పవృక్షం లేని లోటు బాగా కనిపిస్తోంది నాకు. మీరు శ్రీరాముని పాదసన్నిధిని చేరి లంకా సామ్రాజ్యాన్ని దక్కించుకున్నా వీటిపై మీకు దృష్టి లేదు. వాటిని మీరు ఎందుకు పొందలేకపోయారు? నాకు ఆజ్ఞ ఇస్తే వాటిని సాధించి తీసుకుని వచ్చి మన లంకలో ఉంచుతాను అన్నాడు వినయంగా. నీలుని మాటలను విన్న తండ్రి విభీషణుడు: కుమారా నీలా, నేను శ్రీరామచంద్ర పాదాబ్జ మకరందాన్ని గోలే తుమ్మెదను. ఆ రామప్రభువు దివ్యానుగ్రహం వల్ల అన్ని సుఖాలు, ఆనందాలు, భోగభాగ్యాలు అనుభవిస్తున్నాను. బ్రహ్మానంద రసానుభూతిని అనుభవిస్తున్నాను. దేవతలకు కూడా సాధ్యం కాని దీర్ఘాయువు, సామ్రాజ్యము నాకు శ్రీరామ కృప వల్ల లభించాయి. శ్రీరాముడే నా చింతామణి, కామధేనువు, కల్పవృక్షము. అంతకంటే వేరే ఏమీ నాకు అక్కరలేదు. రాముని కరుణ వల్ల ఇంద్రాది అష్టదిక్పాలకులు నా వశంలోనే ఉన్నారు. కనుక నాకు నువ్వు చెప్పిన ఆ మూడింటి అవసరం లేకపోయింది. అవి లంకలో లేవనే చింతనే లేదు. నీవు కూడా అవి లంకలో లేవనే చింత వదిలేయి. శ్రీరామ పాదభక్తితో ధన్యుడవు అయ్యే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. తండ్రి మాటలు నీలుడికి నచ్చలేదు. కీర్తికాంక్షతో తహతహలాడిపోతున్నాడు. మళ్ళీ తండ్రితో వాటి అవసరాన్ని తెలియచేశాడు. చివరికి విభీషణుడు మెత్తబడి, నీ కోరికను కాదనలేకపోతున్నాను. వాటిని సాధించి ఇక్కడికి తీసుకుని రావటానికి గురువు ఆజ్ఞ చాలా ముఖ్యం. ముందుగా మన కులగురువు శుక్రాచార్యుల వారి అనుగ్రహం సంపాదించి అప్పుడు ఆయన అనుమతితో ప్రయత్నం చెయ్యి అని సలహా ఇచ్చి ఆశీర్వదించి నీలుడిని పంపాడు. తండ్రి అనుమతితో సగం కార్యం తీరింది అని సంతోషించిన నీలుడు గురువు శుక్రాచార్యుల వారిని చేరి పూజించి నమస్కరించి చేతులు జోడించి, గురుదేవా, మా తండ్రి విభీషణ మహారాజు ఆనతితో మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నాకు చింతామణి, కల్పవృక్షం, కామధేనువులను సాధించి లంకలో వాటిని ఉంచాలన్న కోరిక కలిగింది. దీనికి మీ అనుగ్రహం కావాలి, ప్రసాదించండని వేడుకొన్నాడు. నీలుని భక్తి తత్పరత వినయం ఆచార్యులకు నచ్చి, కుమారా, ఈరోజు మృగశిర నక్షత్రం. ఈ నక్షత్ర కాలంలో కొత్త మంత్రోపదేశానికి చాలా మంచిది. దాన్ని జపిస్తే నీ కోరిక శీఘ్రంగా ఫలిస్తుంది. శ్రీ హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను. శ్రద్ధతో జపించి నీ కోరికను సాధించుకోమని చెప్పి వెంటనే పంచముఖ ఆంజనేయ మంత్రం ఉపదేశించాడు. జగన్నాథ క్షేత్రం చేరి దీక్షతో ఆ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించమని చెప్పాడు శుక్రాచార్య. పంచముఖ ఆంజనేయుడు ఎలా ఉంటాడో కూడా వర్ణించి చెప్పారు. పంచవక్త్రం మహాభీమం కపియూత సమన్వితం బహుబిర్దశ బిర్యుక్తం సర్వకామార్థ సిద్ధిదం. పంచముఖ ఆంజనేయుడు సర్వసిద్ధి ప్రదాత. తూర్పు ముఖం వానర ముఖం, కోటి సూర్యుల కాంతితో భీకరమైన కోరలతో బ్రుకుటి ముడిచి కనిపిస్తుంది. దక్షిణ ముఖం నారసింహముఖం, మహాద్భుతంగా మృత్యువును తెచ్చే ఉగ్రరూపంగా తేజోవంతంగా ఉంటుంది. భయనాశనం చేస్తుంది. పశ్చిమ ముఖం గరుడుని ముఖం. దీనికి వక్రతుండం ఉంటుంది. సర్పాల విషాన్ని నాశనం చేస్తుంది. సర్వభూతాలను అదుపులో ఉంచుతుంది. ఉత్తర ముఖం సూకర ముఖం. ఈ వరాహ ముఖం నల్లని కాంతితో ఉంటుంది. బేతాళ ప్రయోగాల్ని, జ్వరం మొదలైన రోగాల్ని నాశనం చేస్తుంది. పై ముఖం హయముఖం. ఇది మోక్షాన్ని ఇస్తుంది. ఇలాంటి మహామహిమాన్వితమైన 5 ముఖాలకు చెందిన బీజాక్షరాలతో భక్తిగా మంత్రాలను జపిస్తే కోరిన కోరిక తీరుతుంది. గురువు అనుమతితో నీలుడు బయలుదేరి నీలాచల క్షేత్రమైన పూరి జగన్నాథ క్షేత్రాన్ని చేరాడు. అక్కడ ఒక మహాపర్వతం, దాని కింద పెద్ద అడవి ఉన్నాయి. ఆ పర్వతం మీదకు చేరి అక్కడి జలాశయం దగ్గరున్న కొండ బిలంలో ప్రవేశించి దీర్ఘ తపస్సు చేయడం ప్రారంభించాడు. ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలితంగా కోటి సూర్యప్రభలతో 33 కోట్ల అద్భుత గణంతో సంజీవరాయుడు అయిన ఆంజనేయ స్వామి నీలుడికి ప్రత్యక్షమైనాడు. శంఖధ్వని వంటి ధ్వనితో నీలుణ్ణి పిలిచాడు. వెంటనే మేల్కొన్న నీలుడు ఆయన పాదాలపై సభక్తికంగా వాలిపోయాడు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు ధారాపాతంగా కారిపోతున్నాయి.
నీలుడును భుజం పట్టి పైకి లేపాడు హనుమ. నీలుడు అత్యంత భక్తితో స్తోత్రం చేశాడు. దీన్నే నీలకృత ఆంజనేయ స్తోత్రం అని పేరు. చాలా మహిమాన్వితమైన స్తోత్రం ఇది. దానికి విపరీతంగా సంతోషించి హనుమ, నీలా, నీ తపస్సు ధ్యానాలకు మెచ్చాను. నీ మనోభిష్టం నాకు తెలుసు. త్వరలో ఇంద్రుణ్ణి జయిస్తావు. చింతామణి వగైరాలను పొందుతావు. దేవతా స్త్రీలలో అందమైనది వనసుందరి అనే స్త్రీ నీకు భార్యగా లభిస్తుంది. నువ్వు కోరకపోయినా బ్రహ్మదేవుడే నీకు వరాలు అనుగ్రహిస్తాడు. లోకంలో ఎవరైనా సరే నీలాగా నా మంత్రాన్ని జపించి నా వ్రతాన్ని చేస్తే వారందరి కోరికలు నేను తక్షణమే తీరుస్తాను. నీ తండ్రి విభీషణుడు నాకు మంచి మిత్రుడు. ఆయన మేము శ్రీరాముని బంటులము. నా దక్షిణ భాగంలో నీకు సుస్థిరమైన స్థానం కల్పిస్తున్నాను. నువ్వు ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం ఇక నుంచి పురుషోత్తమ క్షేత్రం అని పిలువబడుతుంది. నీ కోరికలు న్యాయబద్ధమైనవే. త్వరలోనే అవి తీరగలవు అని వరదానం చేసి పరివారంతో సహా అదృశ్యమైనాడు ఆంజనేయుడు. శ్రీ హనుమ దర్శనంతో తృప్తి చెంది ఆయన వరాలను అందుకున్న నీలుడు అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ గురువు శుక్రాచార్యుల సన్నిధికి చేరాడు. దానికి ఆయన చాలా సంతోషించి ఆశీర్వదించి తండ్రి విభీషణుడికి వివరాలన్నీ తెలియజేయవలసిందిగా చెప్పి పంపించాడు. లంకలో తండ్రి విభీషణుణ్ణి చేరి జరిగిన విధానం అంతా పూసగుచ్చినట్లు తండ్రికి విన్నవించాడు. కుమారుని అద్భుత తపోవృత్తాంతం వరగ్రహణం విన్న విభీషణుడు పరమానందం పొందాడు. నలుడిని ఆశీర్వదించి అంతఃపురం చేరమని పంపాడు. లంకకు చేరిన నీలుడు కొంతకాలం తర్వాత మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాడు. తనలో తాను ఇలా వితర్కించుకున్నాడు. రాజు పని ఉన్నా లేకపోయినా రాజ్యానికి నష్టం లేకుండా శత్రువులను భయపెట్టాలి. శత్రుమర్దనుడు అనే బిరుదు పొందాలి. ఇలా చేయకపోతే శత్రువులకు తేలికైపోతాడు. మా జాతికి శత్రువు స్వర్గలోకాధిపతి ఇంద్రుడే. అతని వద్ద నుండి చింతామణి, కల్పవృక్షం, కామధేనువును నేను గ్రహించడం రాజధర్మం. నెమ్మదిగా నయంతో సాధించడానికి ప్రయత్నిస్తా. ఇవ్వకపోతే యుద్ధం చేసి అయినా వాటిని దక్కించుకుంటాను. ఒక దూతను రాయబారిగా ఇంద్రుడి వద్దకు పంపితే మంచిదనిపిస్తుంది. అతని వల్ల సమాచారం తెలుసుకుని అప్పుడు మిగిలిన కార్యాన్ని గురించి ఆలోచిస్తా అని దీర్ఘాలోచన చేశాడు. సమర్థుడైన దూతను పిలిచాడు. అతనితో తన మనసులోని మాట ఇలా తెలియజేశాడు. నా రాయబారిగా ఇంద్రలోకం వెళ్ళి నేను చెప్పే మాటలు ఇంద్రునికి తెలుపు. ఇంద్రుడు రాక్షసులకు విరోధి అని, మనకు కావాల్సిన చింతామణి వగైరాలను మర్యాదగా అప్పగించి సంతోషం కలగజేయమని చెప్పు. లేకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉండమని తెలియజేయి అని వివరంగా చెప్పి పంపాడు దూతకు. దూత నీలుడి మాటలను మననం చేసుకుంటూ స్వర్గలోకం చేరాడు. అక్కడ దేవసభలో మహేంద్రుడు సభకు చేరాడు. ఇంద్రుడు భార్య అయిన శచీదేవితో సింహాసనపై అధివసించి ఉన్నాడు. దేవగురు బృహస్పతి, దేవలోక మహర్షులందరూ ఉచితాసనాలపై ఉపవిస్తులైనారు. అప్సరసలు నృత్యాలు చేస్తుంటే గంధర్వులు కమ్మగా గానం చేస్తున్నారు. రాక్షస రాజకుమారుడు నీలుని దూత సభలో ప్రవేశించి మహేంద్రుడికి నమస్కరించాడు. ఆయన మర్యాదపూర్వకంగా కుశల ప్రశ్నలు వేస్తూ స్వాగతించాడు. దూత నీలుడు చెప్పమన్న మాటలను, సురాధిప దేవేంద్ర, నేను లంకారాజ్య పరిపాలకుడు విభీషణ మహారాజు గారి సేవకుడిని. ఆయన కుమారుడు యువరాజు నీలుని దూతను. శ్రీమంతుడు, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడు, ధర్మాత్ముడు, భగవద్భక్తుడు అయిన నీలమహారాజు మీకు ఒక సందేశాన్ని నా ద్వారా పంపించారు. సావధానంగా విని ప్రత్యుత్తరం ఇవ్వవలసిందని కోరుతున్నాను అని చెప్పి నీలుడు చెప్పి పంపిన విషయాలన్నిటినీ ఏకరువు పెట్టాడు. అన్నీ విన్న సహస్రాక్షుడు కోపోద్రేకంతో, నీలుడు అంతటివాడు అయ్యాడా? మా వజ్రాయుధం సంగతి మరిచాడా? మహాబల సంపన్నులైన పాకాసుర, జంబాసురాది రాక్షసుల కన్నా గొప్పవాడా? అతని పరాక్రమం ఏమిటో చూద్దాం. అతను అడిగినవేవి ఇవ్వమని చెప్పు అని చెప్పి దూతను చంపరాదు కనుక శిఖను కత్తిరింపచేసి బయటకు వెడలగొట్టాడు ఇంద్రుడు. ఇంతలో సభలో అశుభ శకునాలు కనిపించాయి, వినిపించాయి. ఏదో ప్రమాదం జరగబోతోందనే సూచన గమనించాడు ఇంద్రుడు. సభ చాలించి అంతఃపురం చేరాడు. ఇంద్రసభలో జరిగిన పరాభవాన్ని మూటగట్టుకుని దూత నీలుని చేరి విషయమంతా వివరించి చెప్పాడు. నీలుడు దూతకు జరిగిన పరాభవం తనకే జరిగినట్లుగా భావించాడు. తండ్రి విభీషణుతో మంత్రాలోచన చేశాడు. సైన్యాన్ని సమకూర్చుకుని స్వర్గాన్ని ముట్టడించడానికి సన్నద్ధుడై బయలుదేరాడు. కొద్ది కాలంలోనే స్వర్గం చేరి దేవసైన్యంతో యుద్ధం ప్రకటించాడు. ఇంద్రుడు కూడా సమయాసమయాలు తెలియకుండా అహంకార బలగర్వితుడై మదమత్సరాలతో ఒగ్గిపోతూ పోరుకు తలబడ్డాడు. భయంకరమైన యుద్ధం సాగింది. ఇంద్రుడు వజ్రాయుధాన్ని నీలుడిపై ప్రయోగించాడు. నీలుడు దాన్ని ఛేదించి నిర్వీర్యం చేశాడు.
పరాభవంతో రగిలిన దేవేంద్రుడు నీలుడితో ద్వంద్వ యుద్ధానికి దిగాడు. ఇంద్రుడు నీలుడు ఇద్దరు బాహాబాహి యుద్ధం చేశారు. క్రమంగా ఇంద్రబలం క్షీణించి రాక్షసుడైన నీలుని బలం పెరిగింది. ఇంద్రుడు నీలుని పిడిదెబ్బలు తిని నేల మీద కూలిపోయాడు. నీలుడు అమాంతం కుప్పించి ఎగిసి ఇంద్రుని వక్షస్థలం మీద చేరి పదునైన ఖడ్గం ఇంద్రుని గుండెలు చీల్చటానికి పైకెత్తాడు. ఈ ఘోరం చూడలేక అందరూ భయకంపితులైనారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీలుణ్ణి ఆపాడు. ఇద్దరికీ సంధి చేయటానికి తాను వచ్చానని బ్రహ్మ వారిద్దరికీ చెప్పాడు. నీలుడు ఇంద్రుని గుండెల మీద నుంచి లేచాడు. ఇంద్రుడు నీలుడు ఇద్దరు బ్రహ్మదేవునికి నమస్కరించారు, భక్తితో కీర్తించారు. నీలుడు చేసిన బ్రహ్మస్తవానికి 4 ముఖాల బ్రహ్మ సంతోషించాడు. దేవేంద్రునితో బ్రహ్మ పాకశాసన, నీకు బుద్ధి ఇంకా రాలేదా? ఇప్పుడు నీవు అనుభవిస్తున్న స్వర్గాధిపత్యం, విభీషణుడి రాజ్యాధికారం అంతా శ్రీరాముడి దయచేతిని అనే సంగతి మర్చిపోయావా? నీలుడు కోరిన కోరికలు అతి సాధారణమైనవే. వాటిని మన్నించి అతనికి వాటిని ఇచ్చివేస్తే చాలా మంచిది అని చెప్పాడు. బ్రహ్మ ఇంద్రునికి హితోపదేశం చేస్తూ, నీలుడు హనుమ భక్తుడు. హనుమద్దాసులకు అపజయం లోకంలో ఉండదు. చింతామణి, కల్పవృక్షం, కామధేనువులను ఈ నీలునికి సమర్పించు. అతన్ని క్షమాపణ కోరి సుఖంగా ఉండు అని బోధించాడు. బ్రహ్మ వాక్కులకు సిగ్గుపడి నీలుణ్ణి క్షమాపణ కోరి నీలునికి చింతామణి, కల్పవృక్షం, కామధేనువులను ఒసగి సభక్తికంగా నిలబడ్డాడు. అప్పుడు బ్రహ్మ నీలుని చూసి, శ్రీమంతా నీల, నువ్వు మాకు ఇష్టుడవైన భక్తుడవు. నా సంతోషం కోసం నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, స్వీకరించు. నువ్వు తపస్సు చేసిన ఈ ప్రదేశం ఇక నుంచి నీలాచలం అని నీ పేర పిలువబడుతుంది. దీన్ని పురుషోత్తమ క్షేత్రం అని పిలుస్తారు. నీకు వనసుందరి అనే దేవతా స్త్రీని ఇస్తున్నాను. ఆమెను వివాహం చేసుకుని సర్వసుఖాలు అనుభవించు. కాలాంతరంలో నువ్వే ఇక్కడ నీలాచలేశ్వరుడు అనే పేరు మీద ఈ నీలాచలంలో వెలిసి భక్తుల కోరికలను తీరుస్తావు అని చెప్పి వనసుందరిని నీలుడికి ఇచ్చి యుద్ధంలో చనిపోయిన వారందరినీ బ్రతికించి బ్రహ్మలోకం చేరాడు బ్రహ్మ. ఇంద్రనీలాదులు పరమ సంతోషం పొందారు. ఇద్దరి మధ్య వైరం ఎంత త్వరగా ప్రారంభం అయిందో అంత త్వరగా సమసిపోవటం ఉభయులకు ఆనందదాయకమైంది. కాలం ఎంతటి వారినైనా కలుపుతుంది, విడదీస్తుంది. కాలమహిమను ఎవ్వరూ తెలుసుకోలేరు.